నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సుహాస్ అభిషేకం, ఆరతి మొదలగు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 1338 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు సోమవారం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను నిలిపివేశారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹710 తగ్గి ₹1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹650 పతనమై ₹1,14,700 పలుకుతుంది. అటు కేజీ వెండిపై ₹1000 తగ్గి ₹1,71,000గా ఉంది. వనపర్తి పాలిటెక్నిక్ ను సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. చారిత్రక వనపర్తి ప్యాలెస్ లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ భవనం అధ్వానంగా మారడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం సందర్భంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చి కలెక్టర్ కు తమ సమస్యలు విన్నవించారు. సిరికొండ మండలంలోని పెద్ద వాల్గేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించడంతో మాజీ కౌన్సిలర్ సాయి రెడ్డి అభిమానంతో నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఒకటి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.